ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఏఐ సాంకేతికత మీదే చర్చ. ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీ దూసుకుపోతుంది. ప్రధానంగా టెక్ రంగంలో మానవ వనరులను ఏఐ భర్తీ చేస్తోంది. దీంతో లక్షలాది మంది తమ ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. ఏఐపై ఆధారపడుతున్న దిగ్గజ టెక్ సంస్థలు ఉద్యోగాలను పీకేస్తూ వేలాది మంది జీవితాలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. టీసీఎస్, మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్, ఇంటెల్ ఇలా పెద్ద పెద్ద టెక్ సంస్థలు ఈ ఏడాదిలోనే లక్షల ఉద్యోగాల్లో కోతలు విధించాయి. ఆధునిక ప్రపంచంలో రోజు రోజుకి పెరుగుతున్న సాంకేతిక అభివృద్ధి పెను సవాలుగా మారుతోంది. ఒకవైపు ఆర్థిక అభివృద్ధి, సాంకేతిక వ్యవస్థలను ముందుకు నడిపేందుకు కొత్త టెక్నాలజీ ఉపయోగపడుతుంటే, మరోవైపు దీనివల్ల లక్షలాది మంది తమ ఉద్యోగాలు కోల్పోతున్నారు. ప్రధానంగా ఏఐ టెక్నాలజీ కారణంగా దిగ్గజ టెక్ సంస్థలు తమ ఉద్యోగాల్లో భారీగా కోతలు విధిస్తున్నాయి. ఈ ఏడాది ప్రథమార్థం ముగిసేసరికి టెక్ సంస్థలు వేలాది మందిని తొలగించాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, టీసీఎస్, మెటా వంటి బడా సంస్థల్లోని వేలాది ఉద్యోగులు తమ కొలువులు కోల్పోతున్నారు. మారుతున్న వ్యాపార అవసరాలు, ఏఐ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఆయా సంస్థలు కోతలు విధిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు, ఏఐ టెక్నాలజీల కారణంగా ఎదురవుతున్న అవాంతరాలతో ఐటీ సంస్థలకు వ్యాపార గిరాకీపై ప్రతికూల ప్రభావం పడుతోంది. కృత్రిమ మేధ కారణంగా ఐటీ సేవల రంగంలో కంపెనీల వైఖరి మారుతోంది. దేశంలో అగ్రగామి ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. తమ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 2% మందికి లే ఆఫ్ లెటర్లు ఇవ్వనున్నట్లు ఆ కంపెనీ సీఈఓ కె కృతివాసన్ తెలిపారు. జూన్తో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 6,13,000గా ఉంది. 2% ఉద్యోగాల తొలగింపు నిర్ణయంతో 12,261 మందిపై ప్రభావం పడనుంది. సాంకేతిక రంగంలో శరవేగంగా చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా తమ సంస్థను మరింత దీటుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈఓ కె కృతివాసన్ చెప్పారు. ఉద్యోగాల కోత నిర్ణయాన్ని అన్ని దేశాల్లోని టీసీఎస్ విభాగాల్లో అమలు చేయనున్నట్లు వెల్లడించారు. అయితే కోతలకు ఏఐ కారణమని వస్తోన్న వార్తలను కృతివాసన్ ఖండించారు. నైపుణ్యాల అసమానతల కారణంగా కోతలు విధిస్తున్నట్లు చెప్పారు. దిగ్గజ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ కూడా ఈ ఏడాది దాదాపు 15,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. సంస్థ ఆర్థికంగా దృఢంగా ఉన్నప్పటికీ దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా కోతలు విధించినట్లు సీఈఓ సత్య నాదెళ్ల చెప్పారు. అటు ఏఐ సాంకేతికతపై ఆ సంస్థ భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇప్పటికే దాదాపు $80 బిలియన్ పెట్టుబడులు పెట్టింది. ప్రముఖ చిప్ తయారీ కంపెనీ ఇంటెల్ కూడా ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని ప్రకటించింది. 24,000 మందిని తొలగించనున్నట్లు ఆ సంస్థ సీఈఓ లిప్ బూ టాన్ తెలిపారు. ఇది మొత్తం ఉద్యోగాల్లో పావు వంతుకు సమానం. కార్యకలాపాలను క్రమబద్ధీకరించి పోటీతత్వాన్ని పెంచే వ్యూహాత్మక ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే జర్మనీ, పోలాండ్లలో ఇంటెల్ తన ప్రాజెక్టులను రద్దు చేసుకుంది. కోస్టారికా నుంచి వియత్నాంకు కొన్ని ప్రాజెక్టులను తరలించింది. దీంతో కోస్టారికాలో 2,000 ఉద్యోగులపై ఆ ప్రభావం పడింది. అటు మెటా కూడా తమ ఉద్యోగులను తొలగిస్తోంది. సంస్థ రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో ఉద్యోగాల కోతలను చేపట్టింది. ఎంతమందిని తొలగిస్తున్నారో వివరాలను వెల్లడించినప్పటికీ సూపర్ న్యాచురల్ ఫిట్నెస్ యాప్ వంటి ప్రాజెక్టులపై పనిచేస్తున్న సిబ్బందిపై ఈ ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆరంభంలోనూ పనితీరు తక్కువగా ఉన్న కారణంగా దాదాపు 5% మంది ఉద్యోగులను తొలగించింది. జపాన్ టెక్ దిగ్గజం పానాసోనిక్ కూడా దాదాపు 10,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇందులో సగం కోతలు జపాన్లో ఉండగా మిగిలిన సగం ఇతర దేశాల్లోని విభాగాల్లో ఉంటాయని సంస్థ సీఈఓ యూకీ కుసుమి చెప్పారు. ఖర్చులు తగ్గింపు, ఏఐ సాంకేతికతలో మరిన్ని పెట్టుబడుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.